కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సోమవారం ఆయన సిద్దిపేటలో మీడియాలో మాట్లాడుతూ తెలంగాణకు హక్కులకు రావాల్సిన నిధుల్ని బీజేపీ ఆపేసి అభివృద్ధిని అడుగుతుందని ఆరోపించారు. తెలంగాణకు ఆ పార్టీ చేసిన ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చూపించాలన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులే లేరని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు అసెంబ్లీకి పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేస్తామంటూ తప్పించుకుంటున్నారని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టిందని, అలాంటిది ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఎలా అంటారని ప్రశ్నించారు. తెలంగాణ పేరు లేకుండా కేంద్రం ఒక అవార్డు ఇవ్వదని పరిస్థితి ఉందని, ఈ తెలంగాణలో అభివృద్ధి జరగకుంటే ఢిల్లీలో తెలంగాణ అవార్డులు ఎందుకు ఇచ్చారని అన్నారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ సమీక్షమని అభివృద్ధిని పొడిగిన ప్రధాని మోదీ రాజకీయం కోసం గల్లీలో మాత్రం తిడుతున్నారని అన్నారు. సాక్షాత్తు మోదీనే పార్లమెంటులో కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా నీళ్లు గురించి, రాష్ట్ర అభివృద్ధిని గురించి అడుగుతారని చెప్పారని అన్నారు.